ఎక్కడైనా కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల బ్రతుకులంతా కూడా విద్యాసంస్థలకు అప్పచెప్పేస్తున్నారు. ఆ విద్యాసంస్థే ఒక రకంగా సంరక్షకులు. అక్కడే భక్షకులుగా మారితే ఏమవుతుందో తాజాగా తేలినటువంటి ఉదంతం. బట్ సమాజానికి పెద్దగా పట్టనటువంటి ఉదంతం కింద మారిపోయినటువంటి అంశం. ఇది జరిగింది విశాఖపట్నంలోని భీమిలిలో. రూపశ్రీ అనేటువంటి అమ్మాయి, వాస్తవంగా పేరు వాడకూడదు, లైంగిక వేధింపుల ఇష్యూలో మైనర్ బాలిక పేరు అస్సలు వాడకూడదు. కాకపోతే చనిపోయింది కాబట్టి ఇక పేరు కూడా చెప్పకపోతే ఆ కాలేజీ వాళ్ళకి ఇక ధైర్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మాయి తన తల్లిదండ్రులకి లైంగిక వేధింపులు తాళలేకపోతున్నాను తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1:05 ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అసలు విషయం ఏంటంటే, హాయ్ అమ్మా నాన్న, అక్క చెల్లి మరియు కుటుంబ సభ్యులకు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలను నాన్న, చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు, ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న, నా ఫోటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు, ఇంకా కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేక. అలానే కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాను నాన్న. పోలీసులు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు నాన్న. నాకే వేరే దారి కనిపించలేదు, ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదని ఆ పని నేనే చేస్తున్నా. ఇప్పుడు ఆ విషయం మీద పోక్సో ర్యాగింగ్ కేసు పెట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకి చెందినటువంటి కాలేజీ. కాబట్టి సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. అయితే ఇక్కడ కావాల్సింది మహిళా కమిషను, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కలిసి జోక్యం చేసుకుని ముందు అసలు అందులో ఉన్న ఆడపిల్లలందరితో విడిగా కూర్చోబెట్టి కౌన్సిలర్ల సమక్షంలో వాళ్ళతో మాట్లాడి వివరాలు సేకరించడం. ఆ తర్వాత ఆ ఆడపిల్లలందరికీ కూడా నిజంగా వాళ్ళు బాధితులైతే ఆ విషయాల మీద వాళ్ళకి శిక్ష కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాళ్ళకి తగినటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బంది పడతా ఉంటారు, అట్లాంటి వాళ్ళకి తగినటువంటి కౌన్సిలింగ్ ఇప్పించాలి. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం. ఆ దిశగా ముందు మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాల్సి ఉంది.